హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి మన తాడేపల్లిగూడెంలో మన గ్రామ దేవత అయిన శ్రీ బలుసులమ్మ తల్లి అమ్మవారికి 1,00,000 మట్టి గాజులతో పూజలు నిర్వహించారు కదా. 11 రాత్రులు అమ్మవారి దగ్గర ఉంచిన తర్వాత ఆ గాజుల్ని గ్రామంలో ఉన్న ప్రతి మహిళామూర్తులకు కూడా అందజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క గాజుల్ని ఈరోజు గణేష్ నగర్ వినాయకుడి గుడి దగ్గర మన ఎమ్మెల్యే గారైన బొలిశెట్టి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చక్కటి కార్యక్రమాలు ఆడేపల్లి పట్టణం అంతా ఎంతో కలగలలాడుతూ ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా శుభకార్యాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా విదేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ తాడేపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కానీ అల్లుళ్ళు కూతుర్లు మనవరాలు అందరినీ కూడా ఇక్కడికి రప్పించుకొని ఈ మహాజాతరలో పాల్గొనాల్సిన కోరి ప్రార్థిస్తున్నాం. దీనికి వెనకాల నుండి సహాయ సహకారాలు అందిస్తున్న మన గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస గారికి ఆలయ కమిటీ తరఫున మహిళల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే 20వ తారీఖున మహాకుంభ నివేదన మహా అన్న సమారాధన మీరందరూ కూడా ఆ కార్యక్రమాలన్నిటి కూడా పాల్గొని తగిన సహాయ సహకారాలు అందించాలి. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం ఇది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చేయండి. స్వామివారి అమ్మవారి ఆశీస్సులు. ఈ గాజులు పసుపు కుంకుమ అందుకోవడానికి భక్తులు కూడా మహిళా మూర్తులు పెద్ద ఎత్తునైతే వచ్చారండి. చూస్తున్నారు కదా, చాలా మంది. ఈ రోజు జాతర సహకరించబోయే పెద్దలు కానీ అందరూ కూడా మరి గ్రామ ఎలువేలు ఆశీస్సులు మనందరికీ ఉండాలని, మీ అందరూ కూడా వచ్చి అమ్మవారి ప్రభుత్వ పాత్రలు అవ్వాలని ఈరోజు గాజుల పంపిణీ కార్యక్రమం ఈ పసుపు కుంకుమతో ప్రతి సోదరి బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ పసుపు కుంకుమ మరి అదేవిధంగా గాజుల్ని ఇస్తారు. అవన్నీ తీసుకుని మనం రేపు రాబోయే 12వ తారీఖు అమ్మవారి జాతరకి మన పిల్లలు ఎక్కడున్నా, మన రక్త బంధువులు ఎక్కడున్న వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిచి ఆ రోజు పండగ, ఈ సంవత్సరం 2 పండుగలు, ఒకటి సంక్రాంతి చేసుకున్నాం మొన్న, అది ఎవరి కుటుంబంలో వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇది జాతర అందరూ కలిసి చేసుకునే జాతర కాబట్టి ఈ పండుగను కూడా మీ అందరూ జయప్రదం చేస్తారని ఆశిస్తూ ఉన్నా. ఎందుకంటే ఖచ్చితంగా ఇది డబ్బుతో పని అయినప్పుడు కూడా మీకు ఎలాంటి శ్రమ అవసరం లేదు. అవన్నీ మేము జాతగా వెనకాల ఉండి ఆ డబ్బు అంతా సమకూరుస్తూ అమ్మవారి సమకూర్చుకుంటుంది. నేను మొట్టమొదట చందాగా ఆ రోజు మొట్టమొదటి చందా నేనే ఇచ్చాను 1,25,000 రూపాయలు. ఈరోజు 5,55,555 రూపాయలు ఆ కమిటీ సభ్యులకి అందించి ఈ ఉత్సవానికి ముందు నేను ఉండాలి, నాతో పాటు మీరందరూ ఉండాలి, మీ అందరూ సహకారం ఉండాలని చెప్పి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా గాజుల్ని పసుపు కుంకాన్ని మహిళామూర్తులకు అందించారు. తదుపరి మిగతా కమిటీ వాళ్ళు అందజేశారండి. మరైతే ఈ యొక్క కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను. నా చేతుల మీదుగా కూడా అందరికీ గాజులు అయితే పంచాను. చాలా సంతోషంగా అనిపించిందండి. ఈ గాజులను తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందపడ్డారు. నేను కూడా అందరితో పాటు గాజులు తీసుకున్నాను. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్